సార్ ఇంకోటి అంటే ఐపీ పెట్టే సిచ్యువేషన్ నిజంగా ఒక జెన్యూన్ క్యాండిడేట్ అంటే తను కొంత ఆర్థికంగా చిదిగిపోయిన పరిస్థితి వస్తూ ఉంటాడు. అలా ఐపీ పెట్టాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. నిజమేనా? దానికి కూడా ఖర్చులు పెద్ద ఎత్తున పెట్టాల్సి ఉంటుందా? పెద్దంత ఖర్చులే ఉండవండి దానికి. ఇన్సాల్వెన్సీ పిటిషన్లో కోర్టు కూడా పెద్ద అమౌంట్ ఏమి అడగదు. దాన్ని కోర్టులో కట్టే జనరల్గా ఏంటంటే ఇప్పుడు బాకీ రావాలనుకోండి, ఇది ఒక 2%, 1% కోర్టుకి స్టాంప్ కట్టాల్సి వస్తుంది. డిపెండ్స్ అపాన్ 5 lakhs 3 lakhs వరకు 5 lakhs వరకు ఒక అమౌంట్, తర్వాత నుంచి ఇంత అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఈ ఇన్సాల్వెన్సీ నాకే రావట్లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం అమౌంట్ ఏం తీసుకోదండి. ఇట్ ఈస్ నాట్ అంత బర్డెన్ సమ్ అమౌంట్ అయితే కాదు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత అప్పు ఇచ్చే అతను ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సేఫ్ సెక్యూర్ అతను ఆలోచించుకోవాలి? అసెట్స్ చూసుకోవాలండి ఫస్ట్. అసెట్స్ డాక్యుమెంట్స్ తెప్పించుకోవాలి. వాడి పేరున ఉన్నాయా డాక్యుమెంట్స్ అవి తెప్పించుకుని పెట్టుకోవాల్సి వస్తాయి. మోస్ట్ ప్రాబబ్లీ మార్టిగేజ్కి వెళ్ళటం బెటర్ అండి. మార్టిగేజ్ అమౌంట్ అంటే అది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వీడికి అప్పు ఇచ్చినట్టు కనపడుతుంది. దాని మీద ఫర్దర్గా అప్పులు రావు. ఆ ప్రాపర్టీ అసెట్ వెళ్తే ఆ ప్రాపర్టీ మీద, ఆ ప్రాపర్టీని ఎప్పుడైనా వీడు తీర్చిపోతే దాన్ని రికవర్ చేసుకోవచ్చు. అంతేగాని వితౌట్ వాడి దగ్గర సెక్యూరిటీ తీసుకోకుండా మాత్రం ఇస్తే మాత్రం ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది, 10 rupees ఇంట్రెస్ట్ ఈరోజు బాగానే ఉంటుందండి. ఒక రోజు గడిస్తే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. 1 month గడిస్తే వాడు పే చేసేటువంటి స్టార్ట్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా రన్ అయిపోతాయండి డేస్. ఇవాళ రేపు టక్ 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 30 days అయిపోతాయి. వాడు మళ్ళీ నెలకు వచ్చేసరికి డబుల్ ఆఫ్ ద అమౌంట్ అవుతుంది. ఇదంతా చూసుకొని వాడి దగ్గర పే చేసే కెపాసిటీ ఉంటేనే ఇవ్వటం బెటర్ అండి. అండ్ ఆల్సో వాడికి నీకు పే చేసి వాడు బతికేటువంటి పొజిషన్లో, అంటే వాడు మిగతా అప్పులు తీసుకున్న తీర్చేటువంటి పరిస్థితి ఉంటేనే అటువంటి బిజినెస్ చేస్తేనే వాడికి ఇవ్వటం బెటర్. అంతేగాని అదంతా లేకుండా ఇచ్చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు క్రెడిటర్స్ ఇబ్బంది పడతారు. మెయిన్ షూరిటీస్ చూసుకోవాలండి. షూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీ అయితే చాలా మంచిది, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయినా ఇంకొక ప్రాపర్టీ ఉన్న బిజినెస్ మ్యాన్ అయితే ఇంకా మంచిది. వాళ్ళు చూసుకోండి, వాళ్ళు చూసుకునే మీరు ఇవ్వండి. అవన్నీ లేకుండా కనుక క్రెడిటర్స్ అప్పిస్తే కనుక ఇబ్బంది ఉంటుంది మార్కెట్లో. ఓకే సార్, అంటే అప్పు తీసుకున్న వ్యక్తి కూడా చాలా రకాలుగా ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఐపీ వరకు వెళ్తూ ఉంటాడు. చాలామంది ఇందాక నేను మీకు చెప్పినట్టు ప్రామిసరీ నోట్స్ తీసుకోవడం కావచ్చు, చెక్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ కంటే కూడా డబుల్ త్రిబుల్ కూడా మెన్షన్ చేసి ఇబ్బందులు పెడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అలాంటి వారిని ఎలా ఎదుర్కోవచ్చు? ఎటువంటి న్యాయంగా సపోర్ట్, అంటే న్యాయ వ్యవస్థ నుంచి సపోర్ట్ ఉంటుందంటారు? న్యాయ వ్యవస్థ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందండి.